హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎక్కువ శాతం 23వ కీర్తన బాగా చదువుతాం. చాలా మంది చిన్నపిల్లలకు కూడా 23వ కీర్తన నేర్పిస్తాం. వాళ్ళకి ఈ కీర్తన ఎందుకు నేర్పిస్తాడు ఏంటంటే, ఈ కీర్తనలో చాలా విశిష్టమైన మాటలు దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాయించారు. ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి ఈ 23వ కీర్తనలో మొదటి వచ్చిన ఒక మాట చక్కగా రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. ఇది దేవుడే నాకు తండ్రి అయితే, దేవుడే నాకు కాపరి అయితే, దేవుడే నాకు సంరక్షకుడైతే, దేవుడే అన్నిటికీ నాకు ఆధారభూతుడైతే నాకు ఇంకేం లోటు ఉంటుంది? అలాగే తల్లి తండ్రి కూడా చిన్న పిల్లలకు కూడా ఇలాగా ఈ వాక్యాన్ని నేర్పించేవారు చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది చదువు లేని వారికి కూడా, పెద్దవారికి కూడా ఈ వాక్యం నేర్పించేవారు. 23వ కీర్తన 6 వచనాలు కూడా నేర్పించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నట్టు 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించేదను. హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రతి దినము ప్రార్థన చేస్తాం. ప్రతి దినము ప్రార్థన చేస్తాం. మన అక్కర్ల కొరకు, మన అవసరతల కొరకు, మనకి ఏమి కావాలో, ఏమి ఈ స్థలం నుంచి తీసుకొని వెళ్ళాలో, ఏమి పొందుకొని ఈ స్థలం నుంచి మన ఇంటికి వెళ్ళాలో, తప్పకుండా ఈ స్థలానికి వచ్చి మనకున్న కష్టాన్ని కానీ, మనకున్న అవసరత కానీ, మనకున్న సమస్యను కానీ, మనకు కావలసిన ఫలాన్ని కానీ, మనం పొందుకోవలసిన మరి ఏదైనా ప్రభు దగ్గర నుంచి అది తీసుకుని వెళ్ళాలని ఇక్కడికి వచ్చి హృదయపూర్వకముగా, హృదయమారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడికి స్తోత్రం. కానీ చేస్తాము, కానీ దేవుని యొక్క కృప కొరకు ఎప్పుడు ప్రార్థన చేయం. అసలు కృప అంటే ఏంటనేది ప్రార్థన చెయ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను పిలిచి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందే ముందు తన కృప ద్వారాగా మనల్ని ముందు దర్శిస్తారు. హల్లెలూయా. ఆయన కృప ద్వారాగే మనం ఆయన యొద్దకు వెళ్తాం. ఆయన కృప ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో, మనం చేస్తున్న ప్రతి పాపప క్రియలు, పాపప కార్యాలన్నీ విడిచిపెడతాం. దేవునికి స్తోత్రం. పాపము ఎక్కడ అపరిమితముగా ఉంటుందో ఆయన కృప కూడా అక్కడ విస్తారముగా ఉంటుందట. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప కూడా అపరిమితముగా, విస్తారముగా కూడా ఉంటుంది. అంటే పాపమున్న చోటికి కృప వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కృప వెళ్ళిందో ఆ పాపము ఆగిపోతుంది. కృప వెళ్ళే చోట పాపము కనపడదు, చీకటి కనపడదు, రోగము కనపడదు, తెగుళ్ళు కనపడవు, కష్టాలు కనపడవు, కన్నీళ్లు కనపడవు, వేదన కనపడదు, దుఃఖము కనపడదు, శోధనలు కనపడవు, సమస్యలు కనబడవు. కృప ఉన్న చోట సమాధానమే. ప్రేమ, కృప అనగా ప్రేమ, రక్షణ, సమాధానం, ఐశ్వర్యం, ఆశీర్వాదం, అభిషేకం, బలము, శక్తి, ఆరోగ్యము, దీర్ఘాయువు. కృప ఉన్న చోట చాలా విషయాలు ఉన్నాయండి. నా కృపాక్షేమములు నీ వెంట వచ్చిన. దేవుని కృపాక్షేమము. కృప ఉంటే చాలు. కుటుంబంలో ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అవసరాలు తీర్చబడతాయి, ఆహారం సమృద్ధిగా నిండారుగా దీవించబడతాం.
కొరత లేనంటి ఆశీర్వాదాలతో ఆత్మీయతో మనం నింపబడుతూ ఉంటాం కృప ఉన్నప్పుడు. కృప ఉంటే అడిగిందలా పొందేసుకుంటాం. దేవునికి స్తోత్రం. కృపను ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీకేది కావాలో అది అన్ని నీ ముందుకు వచ్చేస్తుంటాయి. కృప కృప కృప. భక్తుడైన దావీదుకి దేవుని కృప బహు విస్తారముగా ఉన్నదట. నేను బ్రతుకు దినములన్నీయు, ఏ రోజైతే యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే ప్రభు నామమును బట్టి విశ్వసించి ప్రార్థన చేయడం ప్రారంభించావో, అప్పుడే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేర్చి, నీతిమంతుడిగా చేసి తన కృపలో నేను ప్రవేశపెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపలో నువ్వు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. కృపలో నిలిచి ఉంటేనే ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుతావు, ప్రతి దీవెన పొందుతావు. నువ్వు వచ్చి అడిగిన ప్రతి ఫలము తీసుకొని ఇక్కడి నుంచి వెళుతావు. నువ్వు ఆ కృపలో ఉన్నంతకాలం నీకు ఆశీర్వాదమే. ఆ కృప లేకపోతే, ఆ కృపను గురించి నువ్వు అడగకపోతే, ఆ కృపను గురించి నువ్వు ప్రార్థించకపోతే, ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టకపోతే, కృప కొరకు నువ్వు ఎదురు చూడకపోతే, కృపలో నువ్వు లేకపోతే, నువ్వు మొదట్లో ఎలా వచ్చావు ఇప్పుడు అలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం. మంద తప్పు కానీ దేవుడికి తప్పు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కృపణ గూర్చి అవగాహన లేక, కృప వల్ల కలిగిన మేలు ఏంటో నువ్వు తెలుసుకోలేక, ఆ కృపలో నువ్వు నిలిచి ఉండలేక, కృప దాటిపోయి నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు దేవుని యొక్క క్షమాభివృద్ధిని కోల్పోతున్నావు. ఆమేన్. భక్తుడు అంటాడు, యెహోవా యొద్ద కృప దొరుకుతున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద రక్షణ దొరుకుతుంది, యెహోవా యొద్ద ప్రేమ దొరుకుతుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుందట. ప్రేమ అనగా కృప. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కృప అంటే ప్రేమ. అక్కడ స్పష్టంగా రాసింది. ప్రేమ ఉన్న చోట పగలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కోపాలు ఉండవు, అల్లర్లు ఉండవు, కలవరాలు ఉండవు. వాళ్ళు తిడుతుంటే నువ్వు ప్రేమిస్తున్నావు, ఇంకంతే, ఇంకేమీ లేదు, అయిపోయింది. ఆ తిట్లోని కూడా ఆగిపోతాడు. నేను ఇన్ని తిట్టినా నన్ను ప్రేమిస్తున్నాడు ఏంట్రా బాబా. హల్లెలూయా. నేను తిట్టినా కొట్టినా ఏం చేసిన నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వేమన్నా చేయి, నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. గత వారం 2 వారాల క్రితం చెప్పాను హోషేయ గ్రంథంలో నుంచి. దేవుడు కొట్టాడు, దేవుడు మనల్ని చీల్చివేస్తున్నాడంటే మన మీద ప్రేమ. ఆమె నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను నీతిమంతుడిగా చేయాలని, తన కుమారుడిగా తనతో పాటు తన రాజనివాసుగా తనతో పాటు నువ్వు ఉండాలని, తన ఎదుట తన సింహాసనం ఎదుట నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రేమ పగలన్నింటినీ కప్పివేస్తుంది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటాడు, బహిర్గతంగా గద్దించేవాడు నిజమైన స్నేహితుడు, లోపల ప్రేమించేవాడు అబద్ధకుడు. అంతే, ఇంకేమి లేదు. బహిర్గతంగా గద్దించి హెచ్చరించాడంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. లోపల గర్దిస్తారు కొంతమంది, లోపల ప్రేమించడం నటిస్తారు, అది ప్రేమ కాదు. వీడు ఎప్పుడు పోతాడని చూసేవాడు. దావీదు విషయంలో 35వ కీర్తన అదే కథ ఉంది, చదివారు కదా. దావీదుని ఎప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆ రాజ్యంలో లేదా ఆ ప్రజల మధ్యన ఉండకుండా చేయాలని శత్రువులు ఎన్ని పన్నాగాలు పడ్డారు, శత్రువులు ఎన్ని ఆటంకాలు పరిచారు. దావీదు ప్రాణం ఆయాచపరుచుకున్నంతగా ఉపవాసాల నుండి వాళ్ళు జయించడానికి దావీదు పడ్డ ప్రయాసము అంతా ఇంత కాదు. కానీ దేవుని కృప ఉంది కాబట్టి దావీదు శత్రువును జయించే సామర్థ్యత, శక్తి దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోపల ప్రేమించేవాడి కంటే బహిర్గతంగా గద్దించేవాడి నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడిని గాయాలు చేస్తాడట. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వల్ల నీ గాయమైతే అవునే, కానీ తప్పకుండా కడతాడు నీ గాయాన్ని. దేవునికి స్తోత్రం. యేసుప్రభు నేను కొడితే కొట్టనే, కానీ నిన్ను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనుషులు కొడితే నిన్ను బాగు చేయరు. మనుషులు గాయపరిస్తే నీ గాయానికి సరైన మందు ఉండదు. కానీ ప్రభు
గాయము చేసిన, ఎవరు గాయం చేసినా ప్రభు ఆ గాయాలు కట్టగలిగిన సామర్థ్యం. దేవునికి స్తోత్రం. కుదరని రోగాలు కూడా బాగు చేస్తాడు. హల్లెలూయా. కుదరని రోగము కూడా బాగు చేయగలిగిన శక్తివంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ భూమి మీద ఏ రోగం వచ్చినా మొదటి దేవునికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఈ పలానా తెగులు వస్తుంది, పలానా రోగాలు వస్తున్నాయి, పలానా వ్యాధులు వస్తున్నాయి, పలానా వైరస్లు వస్తున్నాయి మనం చెప్పుకుంటున్నాం. కానీ యేసు ప్రభుకు ముందే తెలుసు. హబక్కూకు గ్రంథం 2:5 చెప్తాడు, నాకు ముందుగా తెగులు బయలు వెలుచున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? ఆ ముందుగానే ఆదిలోనే ఈ సమయంలో, ఈ దినాన్న, ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ రోజు, ఈ సమయంలో ఆ తెగులు ఈ భూమి మీద విస్తరించబోతున్న సంగతి ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం. దాని ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు నశించిపోతారని కూడా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం చాలా గొప్ప. మరి ఎందుకు దేవుడు రక్షించలేదంటే దేవుడి మాట నువ్వు వింటున్నామా? దేవుడు ఎందుకు బ్రతికించలేదంటే దేవుని మాట వింటున్నామా? ఈరోజు మానవుడికి ఏం చేస్తున్నారు తెలుసా? అంటే స్త్రీలు ఈ మధ్య వచ్చింది వీడియోస్ కూడా చాలా వాటిలోకి వచ్చేసాయి. ఇద్దరు మగవాళ్ళు నిలబడితే ఒంటి మీద వస్త్రాలు లేకుండా నగ్నంగా నిలబడితే వారి చుట్టూ స్త్రీలు భజనలు చేస్తూ దండాలు పెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అని అజ్ఞాన స్థితిలో ఉన్నది ఈ దేశ పరిస్థితి. మరి దేవుడు బాగు చేయలేదు, దేవుడు బ్రతికించలేదంటే, జీవము కలిగిన దేవుడి దగ్గరకు వస్తే జీవము కలిగిన దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్తే ఆ దేవునికి విరోధంగా నువ్వు లెగిస్తున్నావు. నాలాంటి ఒక మనిషి దగ్గరకు వచ్చి దేవుడని ఆరాధిస్తావు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, అయ్యా మరి తెగుళ్ళు వస్తాయని దేవుడికి తెలుసు కదా, ప్రజలు నశించిపోతారని దేవుడికి తెలుసు కదా. మళ్ళీ మనల్ని వెంటనే ప్రశ్న వేస్తారు. మరి ఎందుకు చేయలేదు, బ్రతికించలేదంటే, నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చావు? దేవుని మాట ఎప్పుడు విన్నావు? చెయ్యరాని కార్యాలు నువ్వు చేస్తున్నావు, చెయ్యరాని పనులు నువ్వు చేస్తున్నావు. ఎవరిని ఆరాధించకూడదు, ఎవరు ఎదురు నువ్వు సాగలపడకూడదు, ఎవరికి నువ్వు మొక్కకూడదు, ఎవరి వైపు నువ్వు చేతులు ఎత్తకూడదు. దేవుడు ఆదిలోని పరిశుద్ధ జీవ గ్రంథములో లిఖింపబడినప్పుడు నీవు వాటి వైపు చేతులెత్తుతూ, వాటికి మొక్కుతూ, వాటిని ఆరాధిస్తూ, వాటిని పూజిస్తున్నప్పుడు జీవము కలిగిన దేవుడు మోగ విగ్రహాల పట్ల ఎట్లా ఉంటాడు? నీవు మోగ విగ్రహాన్ని వేయి వాటిని ఆరాధిస్తున్నావు. జీవము కలిగిన దేవుడు పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. కష్టములో నిన్ను ఆదార్చే దేవుడు. హల్లెలూయా. దుఃఖములో నీ చింతని, నీ ముఖంలో ఉన్న చింత అంతా తొలగించే సమర్థుడే. హల్లెలూయా. ఆదరించి ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరణకర్త. హల్లెలూయా. ఆపదలో అన్ని వేళ నిన్ను ఆదుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్ట రాజ్యాలుగా, లేదంటే మన ఇష్ట బుద్ధిగా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్ట ప్రవర్తనకు వెళ్ళిపోతూ ఈరోజు దేవుడు మరి చెప్పాడు కదయా, మీ దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, మరి ఎందుకు బ్రతికించలేదంటే, శద్రకు మెస్సకు అబెద్నెగోలు అన్నారు, అరే బాబు అప్పతిని దగ్గరికి వచ్చి దండం పెట్టమంటున్నావు, నువ్వు రాజు కాబట్టి నీకు నమస్కారం చేస్తాను, నీకు సలాం చేస్తాను, నీ చిత్తం ప్రకారం మేము వెళ్తాం, నీ కింద ఉన్నాం కాబట్టి. మాటల పలకలేని దానికి, నడవలేని దానికి, వినబడలేని దానికి, వెనికిలు లేని దానికి, చూడలేని దానికి మమ్మల్ని సాగలపడి నమస్కారం చేయమంటావు ఏంటయ్యా? నువ్వే శిక్ష వచ్చినా పర్వాలేదు, కానీ నాకంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజనంత గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, నన్ను కలుగు చేసిన దేవుడు, నన్ను సృజింపజేసిన దేవుడు, నాకు పోలికనిచ్చి ఆయన స్వరూపమిచ్చి ఆయన పోలికను నన్ను కలుగు చేసిన సృష్టికర్తకు దేవుడే. ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా, ఆయన మమ్మల్ని బ్రతికించినా బ్రతికించకపోయినా ఆయనే మాకు దేవుడయ్యా. నువ్వే శిక్ష వేసినా మేము తల ఉంచుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునే గాక. 7 అంతల అగ్నిగుండం మండించారు, 14 అంతలు అంతే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మండుతున్న దానికంటే ఇంకా 7 అంతలు. హల్లెలూయా.
ముగ్గురిని వేశారు. వీళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది చరిత్ర ఎలా పరకు. అందులో ఇంకొక 5 కూడా తిరుగుతుండే వాళ్ళతో పాటు. హల్లెలూయా. 4వ వ్యక్తి ఉన్నాడు, అయ్యా రాజా. నెబుకద్నెజరు చెప్తున్నాడు, రాజా. ఎవరో ఇంకొక ఏం తిరుగుతున్నాడు. మొత్తం 4 ఉన్నారు అన్న. వాళ్ళ వస్త్రాలు కానీ వారి తల వెంట్రుకలు కానీ ఎక్కడ నూలుపోగానే కాలేదు. ఎంత గొప్ప దేవుడండి. మన విశ్వాసములో స్థిరత్వం కలిగి నమ్మకముగా ఉంటే షద్రకు మెషకు అబేద్నెగోలు కలిగిన దేవుడు మనకి దేవుడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనం కొంచెములో నమ్మకంగా ఉండం, కొంచెములో, కానీ అన్నీ మనకు కావాలి. నీ విశ్వాస జీవితంలో స్థిరముగా నువ్వు నిలిచి దినానికి 3 మారు ప్రార్థన చేసి వాక్యము చదివి ఆత్మానుసారముగా ఆత్మ కలిగి నువ్వు వెళుతున్నప్పుడు తప్పకుండా ఆ మహాదేవుడు మనకి దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. వారిని రక్షించిన దేవుడు, వారితో ఉన్న దేవుడు, వారితో తిరిగిన దేవుడు. నీతో ఉంటాడు, నీ వెన్నంటే ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో కూడా తిరుగుతాడు. ఆయన అనుక్షణము తన దోతనిచ్చి తన కృపనిచ్చి మనల్ని బ్రతికింపజేసే దేవుడు. అంత గొప్పదండి ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప లేకపోతే మనం బ్రతకలేమండి. కృపే మనల్ని ఆదరించి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చివరిగా, అంటే తర్వాత చెప్తే చాలా కృప గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం ఏం పొందామంటండి? ఏం పొందాం చెప్పండి. మందరం కృప వెంబడి కృప. యేసు ప్రభువు ఏదైతే కృప పొందుకున్నాడో, నీతిమంతుడిగా యేసు ప్రభుని ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ఎంచాడో, సర్వమానవాళి రక్షణార్థమై ఈ లోక రక్షకుడిగా దిగివచ్చి సర్వమానవాళి కొరకు తండ్రి చిత్తానికి తల వంచి తన తండ్రి చిత్తమును చేయటానికి తన నీతిని, తన యథార్థతని, తన భక్తిని, తన పరిశుద్ధతని కోల్పోకుండా తండ్రి చెప్పే ప్రతి పని కొరకు తానే రుక్తునిగా చేసుకుని తండ్రితో అభిష్టమయ్యి తనకిష్టమయ్యి తండ్రి తన ప్రజల కొరకు తన ప్రజలు ఎక్కడ ఉండాలనుకున్నాడో అది చేయడానికి తనకిష్టమైంది, అభిష్టమైంది. దేవునికి స్తోత్రం. ఆ కృప నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ప్రార్థన చేయి. యేసు ప్రభు మీద ఉన్న కృప నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కృప మా మీద ఉంటుంది. ఆ కృపను బట్టి నువ్వు దీవించబడతావు, ఆ కృపను బట్టి నువ్వు వర్ధిల్లుతావు, ఆ కృపను బట్టి ఆశీర్వదించబడతావు, ఆ కృపను బట్టి నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆ కృపను బట్టి అన్ని విషయాలు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృపకు వేరేగా ఉండదు. ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ కలిగి ఉందాం. అందరితో అందరినీ ప్రేమిద్దాం. అదే దేవుని కృప. అందరినీ ప్రేమిద్దాం. చిన్న చిన్న విషయాల కోసం మనస్పర్ధలు చేసి ముఖాలు తిప్పుకోవద్దు. అలా తిప్పుకుంటే మనం దేవుని పిల్లడం కాదు. భార్య భర్తలు, భర్త ఏదో చిన్న కోపంలో లేకపోతే భర్త ఏదో తొందరపడి అక్కడికి వెళ్ళి వచ్చాడు, అంత మాత్రాన నువ్వు కోప్పడి ద్వేషం చూపి దాన్ని బట్టి పిల్లలకు ఆ ద్వేషం వచ్చి ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవుని కృప మనలో ఉన్నప్పుడు దేవుడు ఆ దోషములన్నిటినీ కప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కృప. అందుకే భక్తుడు దావీదు 23 ఏమన్నాడంటే, నా కృపాక్షేమములు. కృపలో ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. దావీదుకి అట్లాగే ఇచ్చాడండి. దావీదుకి ఇచ్చిన దేవుడు, షద్రకు మెషకు అబేద్నెగోలకు ఇచ్చిన దేవుడు, మోషేకి ఇచ్చిన దేవుడు, ఎంతో మందికి తన అద్వితీయ కుమారుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి కృప చూపించిన ఆ కృపామయుని యొక్క కృపా కనికరం మన మీద నిత్యము మనందరికీ తోడై ఉండి ఆ కృపా క్షేమములు మన వెంట వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.